హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. వినీస్ రెసిపీస్లో ఈరోజు వీడియోలో లివర్ ఫ్రై ఎలా చేయాలనేది చేసి చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామా. ముందుగా మనం ఇక్కడ లివర్ తీసుకున్నాను. నేనైతే 1/2 కిలో లివర్ తీసుకున్నాను. మటన్ లివర్ ఇది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి దీంట్లో వాటర్ వేసి రుద్ది బాగా కడగాలండి. ఎందుకంటే లివరు మటన్ కంటే కూడా ఎక్కువ నీచు వాసన వస్తుంది. 2-3 సార్లు నీళ్లు మార్చి కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఇక్కడ చెక్క, లవంగాలు, యాలకులు తీసుకోవాలి. 2 యాలకులు, 4-5 లవంగాలు, 2 ఇంచుల అల్లము, 5-6 రెబ్బలు వెల్లుల్లి, ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి పెద్దవి 3 తీసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత మనం ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకొని ఇది కూడా కోర్స్గా దంచుకోవాలి. ఇవన్నీ దంచిన తర్వాత గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత అందులో లివర్ వేసేయాలి. తర్వాత హై ఫ్లేమ్ పెట్టి లివర్ని బాగా వేయించుకుంటూ ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అది అంటుకుంటుంది. దీంట్లో నుంచి నీళ్ళు కూడా రిలీజ్ అవుతాయండి. అందుకోసం కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఎందుకంటే ఇందులో నుంచి నీళ్లు బయటకు వస్తాయి కదా, అవి హై ఫ్లేమ్లో ఉంటేనే త్వరగా రిలీజ్ అయ్యి వాటర్ అనేది బయటకు వస్తుంది. మూత పెట్టి 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఇంకొక 5 నిమిషాల సేపు మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చింది, అంటే ఆయిల్ వదిలేసింది. తర్వాత అందులో మనం దంచుకున్న మసాలా, తర్వాత 2 టమాటాలు, ఈ 2 వేసి బాగా వేయించుకోవాలి. అంటే మనం ఇవన్నీ పచ్చి వేస్తున్నాం కాబట్టి ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. అలాగే టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలాగే మనము ఒక 5 నిమిషాల సేపు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి హై పెట్టుకోకూడదు, ఎందుకంటే అడుగంటి మసాలా అనేది అడుగంటి పోయి మాడిపోతుందన్నమాట. మీడియంలో పెట్టి బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కారం సరిపోకుంటే కొద్దిగా కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక 1/2 గ్లాసు రోల్ కడిగిన వాటర్ వేసి ముక్కలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంటే 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెడితే ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూసారా, నీళ్ళని ఎగిరిపోయి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకుంటే లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. అంటే ఇది మరీ డ్రైగా కాకుండా, అటు గ్రేవీగా కాకుండా సెమీగా ఉంటుంది. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలా పచ్చికారం వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో రాయండి. అలాగే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.